వెల్కమ్ టు ఎన్ఎం మీడియా. 19 ఉదయం సుమారు 8 గంటలకి తున్ని మండలం మన రాజుపేట గ్రామ శివారు అక్కడ నుంచి హైవే నుండి టీ వెంకటాపురం వెళ్ళే గ్రావెల్ రోడ్లో సుమారు 30-35 సంవత్సరాల మహిళ మృతదేహం సెమీ నేకెడ్ గా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అది మన ప్రెస్ సోదరుల ముందు గుర్తించి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్ గా అరెస్ట్ అయ్యారు. తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మా సిబ్బందితో వెళ్ళి ఆ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత కేటగుంట విఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఉన్నటువంటి సెన్సేషన్ దృష్ట్యా మహిళ ఎవరో గుర్తు తెలియకపోవటం, అదేవిధంగా ఆ మహిళని కొంతవరకు వివస్త్రం చేసి అక్కడ హత్య చేసి పాడేయటం, తదితర విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ సారు, అదేవిధంగా పెద్దాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తుని రూరల్ సీ అయినటువంటి నేను మరియు మా సర్కిల్ ఎస్ఎస్ నలుగురు, తుని రూరల్, కోటనందూరు, తొండంగి, అదేవిధంగా తుని టౌన్ ఎస్ఏ విజయబాబు, కోరంగి ఎస్ఏ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో 4-5 టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది. ఆమె సీలేరు దగ్గర జీకేవి అని చెప్పి తెలియటం జరిగింది. తర్వాత ఆమె గత సుమారు 10 నెలల నుండి తుని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పరిచయం అయినటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయితోటి 4-5 సార్లు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద 18వ తారీఖు నైటు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళటం, పాయకరావుపేటలో తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి, కొద్దిగా అన్నాచురల్ సెక్స్ ఏదో చేయకపోతే సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే వేస్తుందని చెప్పి కొట్టి, తర్వాత 2 చేతులతోటి చంపడం జరిగింది. ఇది ఒక బ్రూటల్ మర్డర్ అయి ఉంది. అతను కూడా ఒక విద్యావంతుడే, బిఎస్సి కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మా టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేసినటువంటి విషయం మీద, అదేవిధంగా ఆద్యంతం సీసీ కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాయిని ట్రేస్ చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్తో, ప్లాస్టిక్ టేప్తో చుట్టి ఒక ట్రావెల్స్ బ్యాగ్, ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్ లో పెట్టుకుని తన స్నేహితుడు స్కూటీ మీద ఒక యాక్సిడెంట్ కేసు ఉంది. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వెనకాల కూర్చుంటే వెళ్తుంటే అతను పడిపోయాడు. దాని మీద ఒక 304A కేసు వస్తుంది. ఆ కేసు కూడా ఇంకా కోర్టు పరిధిలో ఉంది. ఇక వైఫ్ ఉంది. వైఫ్ ని స్నేహితులు అదే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళింది. ఇతను గత కొంతకాలం నుంచి కూడా అమ్మాయితో కూడా 2-3 సార్లు ఇతను కలిసాడు ఫిజికల్ గా. ఇంకా ఆ రోజున మెయిన్లీ అది. తర్వాత మోర్ ఓవర్ ఇతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఈ అమ్మాయి కొంచెం గట్టిగా కేకలేయటం, చుట్టుపక్కల తెలిసిపోతామో ఇతని వ్యవహారం, ఇతను బాగోతాం అన్నట్టుగా ఇతను బిహేవ్ చేశాడు. ఎంత మాట్లాడుకుని వెళ్ళారు. లేదప్పుడు వెళ్ళి గతంలో పరిచయం ఉంది. ఆమె ప్రొఫెషన్ కూడా అదే, ఇతను అలాగే